ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను సూదుల గురించి మంచి టెక్నిక్స్ అనేది చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. సూదులు అనేవి మేము అందజేసే ముంబై సూదులు ఎలా వస్తాయి అనేది చెప్తాను. ఏ సూది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. అసలు ఏ సూదిని ఎలా సరి చేసుకోవాలనే విషయం కూడా చెప్తాను. మెకానిజం కూడా చెప్తాను. ఈ 3 విషయాలు మీరు తెలుసుకుంటే గ్యారెంటీగా సూదులు అనేవి సరి చేసుకోవడం వచ్చేసింది అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక కుట్టడంలో ఇబ్బంది పడడంలో ఉండదు. ఇది వీడియో అనేది సూదుల గురించి పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఏదైతే మేము పంపించే సూదులు అనేవి ఇలా ఉంటాయన్నమాట. పేపర్ మీద ఇక్కడ మీకు అడ్రస్ అనేది వస్తుంది. మా అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇదంతా మీకు కొరియర్ ద్వారా అనేది పంపిస్తాం అనమాట. హై క్వాలిటీ ముంబై సూదులు అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను కత్తెరతో అనేది కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇదంతా నేను సూదులు ఎలా ఉంటాయి లోపల అనేది కూడా చూపించేసి ఆ క్వాలిటీ సూదులు ఎలా వాడాలి, అసలు ఆ సూదుల్లో ఒక మెకానిజం ఉంది, దాన్ని కూడా ఎలా సరి చేసుకోవాలనేది కూడా చూపించేస్తాను. దీంట్లో నుంచి నేను సూదులు అనేవి తీస్తున్నాను అనమాట. తీస్తుండే ఈ సూదులు చూడండి, ఇలా అనేది సూదులు అనేవి లోపల నుంచి అనేది ఇలా బయటికి వచ్చేసాయి అనమాట. ఈ దీంట్లో సూదులు అనేవి ఉంటాయి. మీకు ఎన్ని సెట్లు కావాలన్నా అన్ని సెట్లు అనేవి మీరు తెప్పించుకోవచ్చు. ఇలా అనేది సూదులు అనేవి నేను తీసేసిన తర్వాత ఈ సూదుల్లో ఏంటంటే ఇప్పుడు ఏమనేది ఏ సూదులు ఉంటాయి, సెట్టు సూది అనమాట. సెట్టు సూది అంటే ఏంటి, ఒక సెట్టు సూదులు ఇవి ఒక సెట్టుకి 4 ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి చాలామంది నాకు క్వశ్చన్ చేస్తుంటారు, దారాలు సూదులకి చుట్టి వస్తాయా అని అడుగుతుంటారు. అవునండి, దారాలు మేము సూదులకి చుట్టే ఇస్తామన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇలా అనేది ఈ దారం అనేది కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట కత్తెరతో. మీ కత్తెరతో జాగ్రత్తగా ఇలా ఓపెన్ చేసుకుంటే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే మీరు ఈ దారం అనేది విప్పేసి నీట్గా అనేది ఈ దారం అనేది ఇలా విప్పేసి చివరి దాకా ఇలా అనేది తీసేసి కరెక్ట్గా ఈ దారంతో ఇలా నీట్గా మొత్తం విప్పేసిన తర్వాత చూడండి. ఇప్పుడు చూడండి, ఇవి ఏంటంటే సూదులు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. అది పేపర్లో ఇలా చుట్టి పంపిస్తాము. ఇప్పుడు చూడండి, ఈ సూదులు అనేవి వచ్చేసాయి కదా. ఈ సూదులు అనేవి ఇలా తీసిన తర్వాత ఏ సూది దేనికి వాడాలనేది ముందు తెలుసుకున్న తర్వాతే ఈ వర్క్ అనేది చేసి చూపిస్తాను. తర్వాత అసలు సూదుల్ని ఎలా సరి చేసుకోవాలనేది కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ అనేది సూదులు అనేవి ఇక్కడ నేను పెట్టేశాను అనమాట. చూడండి, దారాలు చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సూదుల్లో ఏంటంటే ఇది ఒక్క దారంతో నడిచే సూది. ఇది ఒక్క దారమే వాడాలి. మీరు జరీ వాడినా, సన్న జరీ వాడినా, లేకపోతే కాటన్ దారం వాడినా, మెటీరియల్ సూదిలాగా చిన్న మెటీరియల్ వేసుకోవాలన్నా ఈ సూది వాడాలి. ఈ సూది దేనికి, అన్ని మెటీరియల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్దోసి ఉంది, ఈ జర్దోసి మొత్తం కుట్టడానికి ఈ సూదియే, ఈ పొడవుగా ఉండే సూది మాత్రమే. అర్థమైంది కదా. ఈ పొడవైన సూది అనేది జర్దోసికి వాడాలి. ఓకేనా, ఆల్ జర్దోసికి లేదా ఆల్ మెటీరియల్స్కి ఈ పొడవైన సూది. ఇప్పుడు చూడండి షుగర్ బీట్స్ ఆల్ మెటీరియల్స్ అనమాట. జర్దోసి అన్నీ కలిపి ఈ సూదే వాడాలన్నమాట. అర్థమైంది కదా. అన్నీ కలిపి అంటే ఆల్ మెటీరియల్స్ అనేవి ఈ సూదే వాడాలి. ఓకేనా, అంటే మీకు టోటల్ మెటీరియల్ అనేది వాడాలన్నమాట ఈ సూదికి. ఈ సూది ఏంటి, సింగిల్ దారం. మీకు సింగిల్ దారం అనేది కాటన్ దారం అయినా, సిల్క్ థ్రెడ్ అయినా, లేకపోతే చిన్న మెటీరియల్స్ అయినా. ఇప్పుడు 2 పూసలు తీసుకుని ఒక చమ్కీ వాడడం కానీ, చిన్న జర్దోసి ముక్కలు కుట్టి ఈ వర్క్ అంతా స్టార్టింగ్ ఎవరైతే ఈ సూదిని హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఈ సూది అనేది వాడాలన్నమాట. అంటే స్టార్టింగ్ మొదలు పెట్టే వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది పట్టుకోవడానికి. ఇది అయితే కొంచెం మీకు ఇబ్బంది పెట్టిద్ది అనమాట. ఇలా అన్బ్యాలెన్స్ అవుతుంటుంది సూది. అందువల్ల దీనికన్నా ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వాడడం బెటర్ అనమాట. ఇది మీకు ఎల్లప్పుడూ వర్క్ చేసే సూదులు అనమాట. 2 దారాలతో సిల్క్ థ్రెడ్, లోడింగు, ఎన్నో వర్క్స్ ఉంటాయన్నమాట మార్కెట్లో. అవన్నీ వర్కులు చేసే సూది ఇది. అర్థమైంది కదా. ఎక్కువగా 65% వర్క్ అనేది ఈ సూదితోనే అయింది. ఈ సూదితోనే 65% అనేది అవుతుందన్నమాట. ఇవి 2 దారాలతో నడిచే సూదులు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు ఒక పాయింట్ గుర్తించండి. ఇది మెటీరియల్ సూది అని చెప్పాను కదా, పొడవు సూది అనేది మెటీరియల్ వాడే సూది. ఏ మెటీరియల్ అయినా దీంతోనే వాడాలి. కాకపోతే మీరు కాటన్ దారంతోనే మెటీరియల్ అనేది కుట్టాలన్నమాట. ఏ వర్క్ అయినా లైఫ్ లాంగ్ అనేది కాటన్ దారంతోనే కుట్టాలి. ఈ కాటన్ దారం అంటారు. ఈ కాటన్ దారం అనేది కుట్టేటప్పుడు ఇలా వదిలేస్తుంది, మీకు ఇబ్బంది పెట్టేస్తుంది. ఇలా కుడుతున్నారు, ఒక్కొక్క చోట దారం వదిలేస్తుంది, ఇలా పోగులు వస్తుంది. ఈ పోగులు వస్తున్న దాన్ని సరి చేసుకోవడం అనేది కూడా నేను చూపిస్తాను. ఇది అందరూ సరి చేసుకోవాల్సిందే. ఏ వర్కర్ అయినా ఈ సూదిని సరి చేసుకుంటారు. అది ఎలా అనేది చూపిస్తాను. చూడండి మా సూది అనేది ఇలా ఉంటుందన్నమాట. మీ చేతిలో వచ్చినప్పుడు సూది ఇలా ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే సూదిని మీరు కరెక్ట్గా ఇలా కొంచెం మీ వైపుకి ఇలా వంచుకోవాలి. ఆ దారం అనేది లోపల వెళ్ళి ఇలా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే దారం ఇక్కడ పడి
పోగులు పోగులు వచ్చేస్తుంటుంది. ఈ మూతి మీద కొంచెం లైట్గా పడి సూది యొక్క ముక్కు మీద పడి కొంచెం కొంచెం ఇది పోగులు వచ్చేస్తుంటాయి. మీరు అందుకని కొంచెం బెండ్ చేసుకోవాలి సూదిని. ఇలా 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 ఉన్న సూదిని కొంచెం ఇలా అనేది మీ వైపుకి లైట్గా బెండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ దారం లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఇది మెయిన్ అనమాట, ఇది మెకానిజం. ఏదైనా కొత్త సూదులు తీసుకున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. చూడండి కుట్టేటప్పుడు మీకు సూదిలో ఒక పొరలు అనేవి వచ్చేస్తున్నాయి. ఇలా ఇలా అనేది సరిగ్గా రాట్లా, సింగిల్ దారం అనేది కరెక్ట్గా రావట్లేదు. చూడండి పొరలు వచ్చేస్తున్నాయి, చూసారా? ఇలా అనేది వచ్చేస్తున్నాయి. మళ్ళీ దారాలు చూడండి ఇరిగిపోతున్నాయి, ఎలాగ అయిపోతున్నాయి. ఇప్పుడు సింగిల్ అనేది ఇలా కరెక్ట్గా రావాలి. ఈ సింగిల్ దారం అనేది కరెక్ట్గా మీకు సూదిలో నుంచి బయటికి రావాలన్నమాట, కరెక్ట్గా రావాలి. ఇది మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి కరెక్ట్ దారం అనేది వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి పొరలు వచ్చాయి, ఇరిగిపోయి వచ్చింది దారం. అలా రాకుండా కరెక్ట్గా రావాలంటే ఇప్పుడు ఈ సూదిని నేను వంచుతాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఈ ముక్కు అనేది, ఈ ముక్కుని నేను కొంచెం మీ వైపుకు అనేది వంచుతాను. ఈ మూతి వైపు అనేది కొంచెం ఇటువైపు వంచాలన్నమాట. అది వంచి చూపిస్తాను. చూడండి సూదిని కొంచెం వంచాను మా వైపుకి. ఇప్పుడు అనేది దారం వదలదు. చూడండి నీట్గా అనేది దారం ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. పోగులు రావట్లేదు, చూసారా? పోగులు అనేవి ఎక్కడ రావట్లా. ఇలాగే అనేది మీరు ఈ కరెక్ట్గా దారం అనేది కుట్టడం వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మెటీరియల్ సూది అనేది మెయిన్ ఏంటంటే ఇలా చెక్ చేసుకోవాలి. ప్రతి సూది కూడా అలాగే చెక్ చేసుకోవాలి. దారం అనేది పోగులు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. వస్తుందంటే కొంచెం సూది మీ వైపుకు వంచాలన్నమాట. వంచి సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కుడుతున్నాను. కుట్టే కొద్దీ ఎక్కడ మీకు పొరలు అనేవి రాట్లా. దారాలు తెగిపోవడం కానీ ఊలుగా కానీ రావట్లేదు, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ సూది అనేది సక్సెస్ అనమాట. చూడండి సూది అనేది దారం వదలదు. మీరు ఎప్పుడైతే ఈ సూదిలో అనేది మీ వైపుకి వంచుతారో అప్పుడు సూది అనేది దారం వదలదు. కుట్టే కొద్దీ వెళ్తూనే ఉంటుంది, పైకి వెళ్ళిపోవాలి. చైన్ స్టిచ్ అనేది ఇలా వెళ్ళిపోయి ఇలా 3 దారాలు అనేవి వేసి ఇలా వెనకాలనేది 2 కుట్లు వచ్చి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వచ్చి ఇలా మీరు ఈ సూదులు అనేవి మీరు సెట్ చేసుకోవాలి. ఏ వర్కర్ అయినా మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఇలాగే సెట్ చేసుకుంటారు. ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా గమనించాలి. మళ్ళీ సూది మీకు ఊలు వచ్చేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే ఇక మీరు దాన్ని సెట్ చేసుకోకపోతే ఆ సూదులు అనేవి మీకు వేస్ట్, ఇంకా పనికి రాలేదని చెప్పి మీరు పారేస్తారనమాట. అందుకనే ఈ సబ్జెక్ట్ అనేది చేయడానికి కారణం. చూసారా ఎంత ఈజీగా వచ్చింది లోడింగ్. ఇంకా మీకు సూది అనేది దారం వదిలేస్తుంది, ఊలుగా వస్తుందంటే కొంచెం ఇంకా వంచండి, మీ వైపుకి కొంచెం డౌన్ చేయండి. ఓకేనా? వంచితే అప్పుడు సక్సెస్ అయిపోతుంది. ఇంకోటి చూడండి ఇది ఒక్క దారంతో నడిచే సూది అనమాట. ఒక్క దారం అంటే మెటీరియల్ కూడా యూజ్ చేయవచ్చు, లేదా కాటన్ దారం కానీ మీకు సిల్క్ థ్రెడ్ అయినా కానీ సింగిల్ థ్రెడ్ అనేది కుట్టవచ్చు అనమాట. సింగిల్ థ్రెడ్తో అనేది కుట్టే దారం సూది అనమాట. ఇది ఎందుకు వాడతారు? ఇది స్టార్టింగ్ ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఈ మెటీరియల్ సూదిని కంట్రోల్ చేయలేరు. అందుకని స్టార్టింగ్ అనేది దీంతో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు చూడండి సింగిల్ థ్రెడ్తోనే కుడుతున్నాను నేను కాటన్ దారంతో. ఇలా అనేది చేసుకోవడం కానీ లేకపోతే చిన్న మెటీరియల్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సూదిలో నుంచి నేను పూసలు అనేవి దీంట్లో తీసుకున్నాను. ఇది ఒక్క దారంతో నడిచే బ్లూ మార్కింగ్ సూది అనమాట. దీంట్లో అనేది నేను తీసుకుని ఇలా అనేది నీట్గా పైకి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇలా వెళ్ళి 1-2 కుట్లు వేసి ఇలా 3 బీట్స్ అనేవి వేసాను వెనకాల అనేది వచ్చేసాను అనమాట. ఇలా అనేది చిన్న మెటీరియల్స్ అనేవి చిన్న జర్దోసి ముక్కలు, ఒక చమ్కీ అలా తీసుకుని ఈ వర్క్ అంతా కుట్టేయవచ్చు అనమాట. ఇలా అనేది ఒక్క దారంతో నడిచే సూది అనేది బాగా యూజ్ అవుతుంది. సిల్క్ థ్రెడ్తో కూడా మీరు లోడింగ్ అనేది కూడా కుట్టవచ్చు. సిల్క్ థ్రెడ్ అనేది కూడా యూజ్ చేసుకుని ఈ పానీ వర్క్లు కానీ కాశ్మీరీ వర్క్ అంటారు, సిల్క్ థ్రెడ్తో సింగిల్ థ్రెడ్తో చేస్తారు, సింగిల్ దారంతో సిల్క్ థ్రెడ్తో చేస్తారు. ఈ బ్లూ కలర్ సూది అనేది దానికే యూజ్ అవుతుంది అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీని గురించి కూడా మీకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది 2 దారాలతో నడిచే సూదులు అనమాట. ఈ 2 దారాలతో నడిచే సూదులు ఇవి సిల్క్ థ్రెడ్తో చేసే వర్క్ అనమాట. ఈ 2 దారాలతో అనేది ఈ వర్క్ అంతా కుట్టడమే. 65% దీని పాత్ర ఉంటుంది. అసలు ఏంటి ఎలా అనేది కూడా ఇది కుట్టి చూపించేస్తాను. ఈ 2 దారాలతో నడిచే సూదితో ఈ 2 దారాలు కలిపి నేను కుట్టి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు 2 దారాలతో సూదులు అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. 2 దారాలు కలిపాను అనమాట. కలిపి వెనకాల 2 కుట్లు, బయట 2 కుట్లు. ఏ సూదులైనా మీరు జరీ కుట్టాలన్నా లేకపోతే ఏ వర్క్ చేయాలన్నా ఈ 2 దారాలతో నడిచే సూది అనేది యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దారం వదిలేస్తుంది అంటే కొంచెం మీ వైపుకి సూది అనేది వంచండి, దాన్ని సరి చేసుకోండి చాలు. ఇక మీకు వర్క్ అనేది మీకు 3 రోజులు అనేది పడుతుంది అనమాట. ఒక సూది అనేది మీకు హ్యాండ్కి సెట్ అవ్వాలంటే కుట్టే కొద్దీ 3 రోజుల్లో మీకు సెట్ అయిపోతుంది. సెట్టింగ్ సూది అయిపోయిన తర్వాత మీరు ఒక వర్కర్ దగ్గర మీ సూది ఇవ్వండి, నాకు కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? సెట్టింగ్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలా అనేది మనం దీన్ని కుట్టి అలవాటు చేసుకోవాలి 3 రోజులు.
తర్వాత మీకు ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. చూసారు కదా ఈ 2 దారాలతో నడిచే సూది ఎలా కుట్టానో. ఇవన్నీ ఎన్ని సూదులు వస్తాయంటే ఈ మెటీరియల్ అనేది మీకు తెలిసిపోయింది కదా. ఫస్ట్ మెటీరియల్ మీరు ఏ మెటీరియల్స్ అయినా కుట్టవచ్చు. రెండోది సింగిల్ థ్రెడ్ దారంతో అనేది మీరు కుట్టవచ్చు, లేదా అక్కడక్కడ కొంచెం కొంచెం మెటీరియల్ అనేది చాలా వరకు మెటీరియల్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇది 2 దారాలతో లోడింగ్లు కానీ జరీ వర్కులు కానీ ప్రతిదీ దీంతోనే ఈ సూదితోనే ఒక దారంతో ఈ 2 దారాలతో నడిచే సూదితోనే చేయాలన్నమాట. దీనికి ఏ మార్కింగ్ ఉండదు, ప్లెయిన్గా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం సెట్ అనేది వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెటీరియల్ సూది అనమాట. ఇది 2 దారాలతో నడిచే సూదులు 2 వస్తాయి. ఇది ఎక్కువ వర్క్ అనేది దీంతోనే చేయాలి. సింగిల్ థ్రెడ్తో చేసే వర్క్ సూది అనమాట. ఇది సింగిల్ దారంతో నడిచే సూది ఇది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఒక్క సెట్ అనేది వస్తుంది. మీకు కావాలంటే ఒక్క సెట్ తెప్పించుకోవచ్చు, లేకపోతే ఒకే కొరియర్లో 2 సెట్లు తెప్పించుకోవచ్చు. ఒక్క సెట్ కావాలంటే ఒక్క సెట్ తెప్పించుకోవచ్చు, 2 సెట్లు తెప్పించుకోవచ్చు. మీకు 2 సెట్లు తెప్పించుకుంటే 1 ఇయర్ అనేది వచ్చేస్తాయి అనమాట. రెండో విషయం గమనించండి, ఈ సూది అనేది ఎక్స్ట్రా తెప్పించుకోండి. ఎందుకంటే చాలామంది బరువు వేసేసి సూదులు ఎరగొట్టేస్తారు, హ్యాండ్ ఫ్రీ అవ్వదు కొత్తలో నేర్చుకున్న వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక సెట్ సూదితో పాటు ఇంకో సూది అనేది ఎక్స్ట్రా తెప్పించుకోండి. మీకు ఇక మాట్లాడే పని ఉండదు. ఇక ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా చివర్లో ఉన్న వీడియో అనేది చూడండి. చివర్లో నంబర్స్కి కూడా మీరు కాంటాక్ట్ చేయగలరు. తర్వాత మా దగ్గర అన్నిటికీ సరిపోయే డిజైన్ పేపర్స్ ఉన్నాయి. అన్ని మెజర్మెంట్స్కి సరిపోయే డిజైన్ పేపర్స్ కూడా ఈ సూదులతో పాటు తెప్పించుకోవచ్చు. ఒకే కొరియర్ ఛార్జ్లో అన్నీ వచ్చేస్తాయి. ఒకే కొరియర్ ఛార్జ్లో సూదులు డిజైన్ పేపర్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మరిన్ని వివరాల కోసం చివర్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మగ్గం వర్క్ అనేది యాప్ ద్వారా మీరు ఒక వర్కర్ అవ్వడమే కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయిలో అనేది వెళ్తారు. దానికి సంబంధించిన వీడియో అనేది ఇప్పుడు వస్తుంది చూడండి. ఈ సూదుల గురించి, ఈ డిజైన్ పేపర్ గురించి మీకు పూర్తి వీడియోతో సహా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సూదులు కావాలి, డిజైన్ పేపర్స్ కావాలని చెప్పి మేము పూర్తి వివరాలు అనేవి ఇచ్చేస్తాం అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ప్లే స్టోర్లో యాప్ అనేది ఇలా ఉంటుంది. ఆరి వర్క్ యాప్ అనేది. దీంట్లో డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా. ఇది డౌన్లోడ్ చేసుకోండి ముందు. తర్వాత మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. చాలా ఈజీగా చూసారా. ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట.
చూడండి మీకు మూడో ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AAARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా. మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.